హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శృతి. నేను ఫ్యాషన్ డిజైనర్ని. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి సబ్జెక్టు సర్ఫేస్ ఆర్నమెంటేషన్ సబ్జెక్ట్ అంటే ఏంటి అండ్ ఈ సబ్జెక్ట్లో మనం ఏం నేర్చుకుంటాం అండ్ ఈ సబ్జెక్ట్కి కావాల్సిన మెటీరియల్స్ ఏంటివి అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం టాపిక్లోకి అయితే వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. టాపిక్ అంటే సబ్జెక్ట్ వచ్చేసి సర్ఫేస్ ఆర్నమెంటేషన్. ముందుగా మనం ఈ సర్ఫేస్ ఆర్నమెంటేషన్ సబ్జెక్ట్లో ఏం నేర్చుకుంటాం అనేది అయితే చెప్పుకుందాం. ఇందులో మనం ఎంబ్రాయిడరీ నేర్చుకుంటాము, ప్లిక్, రివర్స్ ప్లిక్, సీక్వెన్సెస్, స్మోకింగ్ అండ్ ప్రింటింగ్, బీడ్స్, మిర్రర్ వర్క్స్ ఇవన్నీ మనం ఈ సర్ఫేస్ ఆర్నమెంటేషన్లో నేర్చుకుంటాము. ఇప్పుడు సర్ఫేస్ ఆర్నమెంటేషన్ అంటే ఏంటి? సర్ఫేస్ ఆర్నమెంటేషన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫ్యాబ్రిక్ మీద మనం కొత్తగా క్రియేటివ్గా ఏదైనా క్రియేట్ చేసి, అంటే సపోజ్కి మనం ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఎంబ్రాయిడరింగ్ వర్క్ని మనం ఈ ఫ్యాబ్రిక్ మీద చూపిస్తాం కదా, అంటే ఫ్యాబ్రిక్ మీద చూపెడతాం కదా, ఆ చూపెట్టే దాన్ని మనం సర్ఫేస్ ఆర్నమెంటేషన్ అంటామండి. ఎలాగంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్ వేరే ఉంటుంది, దాని మీద మనం వేసే వర్క్ అనేది వేరేగా ఉంటుంది. అంటే అప్పుడు మనం ఫ్యాబ్రిక్ మీద ఈ వర్క్ని మనం టచ్ చేసినప్పుడు ఫీల్ అవుతాం, అలా ఫీల్ అయ్యే వర్క్ని మనం సర్ఫేస్ ఆర్నమెంటేషన్ అంటాం. మళ్ళీ ఈ సర్ఫేస్ ఆర్నమెంటేషన్కి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే, ముందుగా మనకి ఫస్ట్ కావాల్సింది ఫ్రేమ్ అండి. ఈ ఫ్రేమ్లో మనకి మీడియం సైజ్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది, ఇంకా చిన్నగా కూడా ఉంటుంది. ఇది మీడియం సైజ్ అండి, ఇది తీసుకోండి. ఇదే ఎందుకు తీసుకోమంటున్నానంటే, ఇప్పుడు మనం బిగినర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి వేసుకోవడానికి ఈజీగా అనేది ఉంటుంది, అంటే ఫ్యాబ్రిక్ ఎక్కువ పడదు. సో ఈ చిన్నది తీసుకోండి ఫ్రేమ్ అనేది. నెక్స్ట్ మనకి నీడిల్స్ అండి. ఈ నీడిల్స్ అయితే మనకి చిన్న నుండి పెద్ద దాకా ఉంటాయి. ఇది తీసుకుంటే బెటర్, అంటే నార్మల్గా మనకి దొరుకుతాయి, ఇలా తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. నీడిల్స్ అండి. నెక్స్ట్ స్కేల్, ఇది నార్మల్ స్కేల్ మనం యూజ్ చేస్తాం కదా, ఆ స్కేల్. అండ్ సిజర్స్, థ్రెడ్ అండ్ దీనికి మోస్ట్లీ మనం ఇంపార్టెంట్ అయింది ఈ థ్రెడ్. దీన్ని మనం ఫ్యాషన్ డిజైనింగ్లో అయితే యాంకర్ థ్రెడ్స్ అని పిలుస్తాము. మనకి మగ్గంలో వచ్చేసరికి దీన్ని ఇచ్చుదారం అని పిలుస్తారు. మళ్ళీ అలా కూడా రాకపోతే ఒకవేళ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్స్ ఉన్నాయా అని కూడా అనొచ్చు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్లో అయితే దీన్ని యాంకర్ థ్రెడ్స్ అంటారు. యాంకర్ థ్రెడ్స్ మగ్గం వర్క్లో వేస్తారు కదా, ఆ మగ్గం వర్క్ లాగానే ఇచ్చుదారం అని అన్న కూడా మనకి ఇస్తారు. సో ఈ థ్రెడ్స్ ఇవండి. సర్ఫేస్ ఆర్నమెంటేషన్ అంటే ఏంటి, సర్ఫేస్ ఆర్నమెంటేషన్లో ఏం నేర్చుకుంటాం అండ్ సర్ఫేస్ ఆర్నమెంటేషన్కి కావాల్సిన మెటీరియల్స్ అయితే ఇవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మీకు ఇలాంటి డౌట్స్, అంటే ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్లో అయితే పెట్టండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.